ఖమేనీ ఆట ముగిసిందని కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి కూడా ట్రంప్ ఇరానీయులకు పిలుపునిస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అంత ఈజీగా వదులుతారా వాళ్ళు? వదలరు. ఎందుకంటే వాళ్ళ చేతిలో అధికారం 1979 నుంచి ఉన్నది. 45 సంవత్సరాలు ఇద్దరు మనుషులు పరిపాలించారు ఇరాన్. అంత చమురున్న దేశం, 10 కోట్ల జనాభా ఉన్నారు. ఇద్దరు ఎంతో మంది ఈ 3 తరాల్లో అధికారం పంచుకున్నారు, డబ్బులు చేసుకున్నారు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారు. వాళ్ళ అధికారం వదులుకోవటానికి ఇష్టం ఉంటుందా? ఉండదు కదా. మరి ఆయతుల్లా ఖమేనీ ఈ 35 సంవత్సరాల్లో అధికారం వచ్చాక ఎంతో మందిని అపాయింట్ చేశాడు. తరతరాలుగా అతనే అపాయింట్ చేస్తాడు. సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, గవర్నమెంట్ ఆఫీసర్లు, మంత్రులు, ఇంకా తిరుగులేదు. అంత ఎంతో పవర్ స్ట్రక్చర్లో, పవర్ విధానాల్లో పూర్తిగా అతను మనిషిలో ఉన్నారు. సో అంత ఈజీగా వదులుతాడా? వాళ్ళు వదులుకుంటారా? అమెరికా వదిలించగలదా? చెప్పలేము. రోజు రోజుకి ఏం జరుగుతుంది. అమెరికా పట్టించుకుంటుంది కొంతవరకు పట్టించుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ మీద కూడా ప్రెషర్ వస్తుంది. ఇరాన్ ఈ నాయకులు ఎప్పుడైనా బాంబు తయారు చేసి ఒక థ్రెట్గా తయారవుతున్నారు. అరబ్ దేశాల్లో సున్నీ ముస్లిమ్స్ ఉన్నారు, షియా ముస్లిమ్స్. ఇరాన్ షియా ముస్లిమ్స్. సో అక్కడ ఉన్న సున్నీ దేశాలు సౌదీ అరేబియా, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఈజిప్ట్, జార్డన్, వాళ్ళందరికీ లోపల భయం ఉన్నది. ఎప్పుడైనా మళ్ళీ అంచేస్తారు, షియాస్ మార్చమంటారు ప్రభుత్వం, మనం ఉండటానికి వీల్లేదంటారు, అలా భయం ఉన్నది. సో వాళ్ళు కూడా రహస్యంగా తీసేయాలి ఇతన్ని. ఇరాన్ కొంచెం బలహీనం చేయాలన్నాం. ఇరాన్లో కొత్త గవర్నమెంట్ కావాలని వాళ్ళు కూడా వెనకాల ఉన్నారు. వాళ్ళు కూడా, కానీ అంతా రహస్యంగా ఉన్నారు. సో చూడాలి. ఇంతకు నచ్చితే ఆలోచించేది ఏంటంటే, మీరు అడిగిన దానికి ఒక రూట్ కనపడుతుంది, కానీ ఆ రూట్ మీద వెళ్తారా? ఖమేనీని తీసేస్తే వాళ్ళు, ట్రంప్ వాళ్ళు ఒప్పుకుంటారు ఇంకో వ్యక్తిని తీసుకొస్తే. అంతవరకు చేస్తారా వాళ్ళు? చేయరా? ఎందుకంటే ఇందాక చెప్పే 35 సంవత్సరాలు బట్టి ఏకచక్రవర్తి లాగా పరిపాలిస్తున్నాడు ఇరాన్. అతను వదులుకుంటాడా? అతన్ని మీద ఆధారపడి అధికారంలోకి వచ్చిన వాళ్ళు వదిలినేస్తారా? ఇవన్నీ ఉన్నాయి ప్రశ్నలాగా. ఒకవేళ నిజంగానే ఖమేనీని కనుక తీసివేసినట్లయితే సో ఇరాన్కి కొత్త అధ్యక్షుడు ఎవరయ్యే ఛాన్స్ ఉంది? ఒకటి దాంట్లో కూడా ట్రంప్ అన్న మాట, అమెరికా అన్న మాట ఏంటంటే, ట్రంప్ స్పష్టంగానే అన్నాడు. చూడు, 2004లోనూ 2005లో ఇరాక్లో సదాం హుస్సేన్ అనే వ్యక్తి డిక్టేటర్ని తీశాం. తీగానే కొత్త వాళ్ళు వస్తారంటే కొత్త వాళ్ళు వచ్చి అరాచకం చేశారు. పాత వాళ్ళని ఉండనేస్తా, వెనజువేలా లాగా ఆ ఒక్కరినే తీసేయాలంట. ఆ ఒక్క వ్యక్తిని తీసేస్తే చాలు అంటున్నది. ఎందుకంటే మనం వెళ్ళి అక్కడ ఏం చేస్తాం? అక్కడ మనం ఎలా కాస్తాం? మనం పోలీస్ పంపాలి, ఇవన్నీ చేయలేము. సో వాళ్ళు అడిగేది ఏంటంటే, వాళ్ళని తీసేయాలి, ఖమేనీని తీసేయాలి, వాళ్ళని చంపొద్దు, అంతే. సో చాలా క్లెవర్గా ట్రంప్ కూడా ఆఫర్ చేశాడు. మిమ్మల్ని అందరిని తీసేస్తా, అందరిని జైలుకి పంపించేస్తా, అన్నీ చేస్తాను అట్లేదు. సింపుల్గా అతను తీసేది ఊరుకుంటాను. ఎందుకంటే కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టిన పరిపాలించలేరు. సో వాళ్ళే అక్కడ సాగను, వచ్చి ఇతర దేశాల నుంచి వచ్చి పరిపాలించడం జరగదు పని. సో ట్రంప్ కూడా అలాంటి ఆఫర్ చేశాడు. సో ఇరాన్ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ధరలన్నీ కూడా పూర్తిగా పెరిగిపోయాయి. సో ఈ పద్ధతి నుంచి ఇరాన్ ఎప్పుడు బయటపడుతుంది, ఎలా బయటపడుతుంది? చాలా సింపుల్గా, వాళ్ళకి ప్రపంచంలో నంబర్ 3 రిసోర్సెస్ ఉన్నది. ఆయిల్, గ్యాస్ నంబర్ 3. ఫస్ట్ ఏమో వెనజువేలా, సెకండ్ సౌదీ అరేబియా అనుకుంటా, థర్డ్ ఇది. కానీ అదేం ఉపయోగం లేదు. వాళ్ళ ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉన్నది. తక్కువ ధర వస్తుంది ఆయిల్. ఎందుకంటే అమెరికా ఎవరు కొనకూడదు అంటున్నారు, ఒక చైనాయే కొంట. ఎప్పుడైతే ఖమేనీ వెళ్ళిపోతాడు, న్యూక్లియర్ ఐఎంఎం చేయవని మాటిచ్చి ప్రూఫ్ చేస్తారో, ఆయిల్ ధర విశేషంగా పెరిగిపోతుంది వాళ్ళది. ఎందుకంటే తక్కువ వస్తుంది, ఆదాయంతో వాళ్ళు బాగుపడతారు. సో అది చేస్తారా అంటే ఖమేనీని తీసేయాలి, వాళ్ళు అణుబాంబులు అవి తయారు చేయడం అని స్పష్టత తీసుకొస్తే జరుగుతుంది. అది చేయకపోతే ప్రస్తుతం ప్రపంచం ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఆయిల్ కొనకపోతే వాళ్ళకి ఏమున్నది? ఏం లేదు. ఆయిలే, చమురే, దాని మీదే బ్రతుకుతున్నారు, దాని మీదే అల్లరి, దాని మీదే షోకు.
సో నిజంగా ఖమేనీ సామ్రాజ్యం కుప్పకూలుతుందంటారా? చెప్పలేము. కంపెనీ వెళ్ళిపోతాడు. 85 ఏళ్ళు 88 ఏళ్ళు మనిషి. కానీ ఆయన తర్వాత ఆయన మనిషినే వస్తారు. అది ట్రంప్ కూడా దాన్ని ఒప్పుకుంటున్నాడు. ఇతను దింపేయండి, ఇంకెవరు వచ్చినా నాకు లెక్కలేదు అంటున్నాడు. సో అంతవరకు ఆ ఆఫర్ తీసుకుంటారా? రాబోయే రోజుల్లో చూడాలి. ఒక నాటకం ఆడుతుందా? ఇరాన్ ఎవరిని చంపట్లేదు, ఉక్కుపాదం లేదు, తగ్గిపోయినట్టుందా? దానికి చల్లారిపోతుందా? అది అమెరికా మీద, ఇరాన్ మీద, ఇజ్రాయెల్ మీద ఆధారపడి ఉంటారు. సో కుప్పకూలిపోయింది, వెళ్ళిపోయాడు అని మనం చెప్పలేము. ఆ సమయం వచ్చిందా? గవర్నమెంట్ అన్పాపులర్గా ఉన్నది, గవర్నమెంట్ దగ్గర డబ్బులు సరిపెట్టలేదు, వాళ్ళు లంచాలు గించాలు తినేసి కరప్షన్ ఉన్నది. దాంతో తక్కువ ధరలు వస్తున్నాయి ఆయిల్కి. అందువల్ల ఆ ధర పెరగాలంటే ఖమేనీ వెళ్ళిపోవాలి. ఆ ధర, ఆయిల్ ధర పెరగాలంటే అమెరికా శాంక్షన్స్ ఎత్తాలి. ఇప్పుడు ఎవరికి ఏం చేయట్లేదు కదా, అది ప్రాబ్లం.